ముందుగా మనల్ని వారి సాంస్కృతిక కార్యక్రమాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా వచ్చిన సైనికులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమానికి సభా అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు, వెంకటరెడ్డి గారు, మన రజనీ కుమార్ గారు, నాగేశ్వరరావు గారు, ఆనంద్ యాదవ్ గారు, రవీంద్ర రెడ్డి గారు, వసంతి గారు, అందరికి కూడా మనస్ఫూర్తిగా వేదిక పెద్దలకి అందరికీ నా నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే నేను చాలాసార్లు ఇదివరకు కూడా వచ్చాను ఈ ప్రోగ్రామ్స్కి. ఎందుకంటే మనం ఇంత పీస్ఫుల్గా ఉన్నాము అంటే అక్కడ బాధలో మన వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను కూడా అక్కడ పెట్టి వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి మనం ఎంతో పీస్ఫుల్గా మనం అంతా కూడా ఇక్కడ తిరుగుతున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఏదైతే దాంట్లో సైనికులుగా వెళ్ళాలి అంటే వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నో విధాలుగా కూడా దేశం కోసం సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన వాళ్ళంతా కూడా వెళ్తారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ మంది సైనికులు కానీ ఎయిర్ ఫోర్సులు కానీ ఉండేది కూడా మన ప్రకాశం జిల్లాలో. అది కూడా ఇందాక మాట్లాడడానికి రాగానే అడిగారు ఏమేమి ఇంకా ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి, పెండింగ్లు ఏమున్నాయి, మనం వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ దేశం కోసం చేసే వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి నాగేశ్వరరావు గారు కూడా ఇప్పుడు మేము కలుస్తూ ఉంటాం. పోయినసారి కూడా లోకేష్ గారి దగ్గరికి ఆ రోజు తీసుకెళ్ళాం. మనకు ఉండేది ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆ రోజు కలిసి లోకేష్ గారు వివరించడం జరిగింది. కాబట్టి మనకుండే సమస్యలు మేజర్గా హౌస్ సైట్స్ ఏదో పెండింగ్ ఏం చెప్పేసి నాకు దృష్టికి వచ్చింది. మన 2022లో అలాట్ చేస్తే దాన్ని ఏదో పెండింగ్ పెట్టారంట, అదేదో కేసు అయిందని చెప్పేసి కూడా చెప్పారు. దాన్ని తప్పకుండా కూడా పరిశీలి చేస్తాం. ఈరోజు వచ్చిన మన ప్రభుత్వంలో మనకేం కావాలనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీకు చేయాల్సిన ధర్మం ఈ ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎయిర్ ఫోర్స్ సైట్ కానీ లేకపోతే రిమ్స్లో మన సైనిక భవన్ కూడా సైట్ అలాట్ చేశారు కానీ 40 సెంట్లు ఇంకా అది కూడా పెండింగ్లో ఉందని చెప్పారు. ఎందుకంటే మన సైనిక భవన్లోనే మన ప్రోగ్రామ్స్ కూడా మనం చేసుకునే విధంగా మన ప్రభుత్వం వచ్చి తప్పకుండా దాన్ని కూడా పరిశీలి చేద్దాం. దాన్ని కూడా మనకు అయ్యేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తామమ్మా. మూడోది వచ్చేసి పోయినసారి మా గవర్నమెంట్లో అప్పుడున్నప్పుడు కూడా మన నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మనం అడుగుతూనే ఉండేవారు స్తూపం ఒకటి పెట్టాలంటే. ఆ స్తూపం ఏమో అట్లానే ఓడిపోయిన ఊళ్ళలో మన వాళ్ళని గుర్తుగా మన స్తూపం కూడా పెట్టుకోవాలి. అది ప్లేస్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి మనను చెప్పారు. దాన్ని కూడా తొందరగానే స్తూపం కూడా ఒక మంచి సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి పోయేవాళ్ళు మన వాళ్ళ గుర్తొచ్చే విధంగా వాళ్ళు మన కోసం ఏం చేశారనేది కూడా ప్రజలు కూడా తెలుసుకునే విధంగా ఆ సెంటర్లో పెట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా మీకు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కూడా మన వాళ్ళంతా కూడా కలిసిగా ఈరోజు ప్రభుత్వంలో కూడా వాళ్ళ మిలిటరీ క్యాంటీన్ కానీ దానికి కూడా నేను 2 సార్లు వచ్చాను. మొన్న ఏదైతే విజయవాడలో తుఫాన్ జరిగిందో దానికి మన ఎక్స్ మిలిటరీ వాళ్ళంతా కూడా కలిసి 3 లక్షల రూపాయలు ఈ రోజుకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద పంపించినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన నియోజకవర్గం నుంచి కూడా దగ్గర 1,53 లక్షల రూపాయలు సీఎం గారికి అందరూ కూడా చేర్చాం. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరికి కూడా స్పందించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన జరిగిన వర్షాలకు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం అందరూ కూడా చూసినాం. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో రాలేదులే, అక్కడెక్కడో జిల్లాలో జరిగిందిలే, మా జిల్లాలో జరగలేదు, మన బజార్ జరగలేదు అనేది కాకుండా అక్కడ అందరూ కూడా బాగుండాలి అనేది ఏదైతే మంచి ఉద్దేశంతో చేశారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ కూడా మన ఎక్స్ఆర్మీ వాళ్ళు 1,70,000 చెక్కులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున మరోసారి నా నమస్కారాలు. క్వార్టర్లో మన వాళ్ళంతా చేసేదాన్ని బట్టే కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డాక్టర్ కటారి వాసంతి వారిని వేదిక మీదకి సవరణకు ఆహ్వానిస్తున్నాను. వారిని మొక్కతో సత్కరించవలసిందిగా విజయలక్ష్మి గారిని కోరుతున్నాను. వారిని చెప్పి అందించవలసిందిగా మన బ్రిగేడియర్ గారు, మెప్పల నాగేశ్వరరావు గారు, రజనీకుమార్ గారు, డాక్టర్లు అందరూ కోరుతున్నాను. నాటకాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు పక్క రావాలి. చేది అమ్మ. Last please. Memento. సార్ నాగేశ్వరరావు గారు సార్ అందరికీ విన్నపము. చీఫ్ మినిస్టర్ శరత్ బాబు గారు వీరి ముగ్గురిని వచ్చి మొక్క, షాల్ మరియు మొమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. నాగేశ్వరరావు గారు రాజేంద్ర అన్న నీకంటే ఎక్కువ.